ఈరోజు బీజేపీ అగ్రనాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మన రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విపరీతమైన అంటే బేస్లెస్ ఆరోపణలు చాలా చేశారు. ఆ ఆరోపణలు అందులో వాటిలో పసలేదు. దాదాపు మేము అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక వర్చువల్ వెల్లనీలాగా తయారు చేసి చూపాలనుకున్నారు, అవాస్తవికమైన ఒక ఇమేజ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, మా పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూపాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. అవాస్తవికమైనది ఎందుకంటున్నానంటే, కనీసం సంవత్సరం రెండేళ్ళు పాలన అయిన తర్వాత అయినా సరే ఏదో ఇంత జరిగింది ఏదో అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి ఇంకా ఏం మొదలు పెట్టకముందే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, అవినీతి, అక్రమాలు, గూండాయిజం, హత్యలు, మానభంగాలు, ఇంకా ప్రపంచంలో ఉండే చెడు అంతా ఇక్కడ ఉందన్నట్టు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఏదైతే మొదలుపెట్టి చేశారో, మధ్యలో కరోనా 2 ఏళ్ళు వచ్చింది, అవన్నీ కూడా కలుపుకొని అమిత్ షా గారు కూడా మొత్తం అవే వల్లే వేశారు ఈరోజు వచ్చి. సరే, సహజంగానే ఒక కూటమిగా వాళ్ళు ఏర్పడ్డారు కాబట్టి, కూటమి కర్తవ్యము, దాంట్లో పార్టీ పార్ట్నర్ కాబట్టి ఇక్కడికి వచ్చాక ప్రభుత్వాన్ని విమర్శించాలి. ప్లస్ భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ వాళ్ళకుండే విధానాలు వాళ్ళకుంటాయి. మా పాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరుకు సంబంధించి వాళ్ళు అనుకుంటున్న అవకతవకలు ఏదైనా ఉంటే ఎత్తి చూపడంలో తప్పు లేదు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో మొత్తం వేయడంలో భాగంగా మిగిలినవన్నీ రొటీన్ మామూలు రొడ్డకొట్టుడు వరుసగా చెప్పే వాటి గురించి మాట్లాడట్లా. కానీ అవినీతి గురించి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతిలో కూరుకుపోయిందని, దానికి సంబంధించి మేము దీన్ని కూల్చేస్తాం కూటమి వచ్చని. రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా టైం తీసేస్తే, సంక్షోభం టైం ఎప్పుడైతే యాక్టివిటీ ఎంత నిల్లుందో, ఏదైనా యాక్టివిటీ అంటూ ఉంటే ప్రభుత్వం దానిని కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యల మీద అయ్యే ఖర్చులు కానీ, ఆ టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు వదలకుండా పూర్తిగా ఏ ప్రామిస్ చేశామో దాని ప్రకారం జరపడం ద్వారా కానీ ఈ యాక్టివిటీ తప్ప, ఆ ప్రాసెస్లో దేశంలోనే రోల్ మోడల్గా తయారైన స్టేట్ మంది. మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ కరెక్ట్గా ప్రభుత్వం ఏం చేయాలనో అవన్నీ చేస్తున్నారు, వైద్యపరంగా అలాగే ఆదుకోవడం పరంగా, అలాగే అది విస్తరించకుండా ఎక్కడికెక్కడ కట్టడి చేయడంలో కానీ అన్నింటిలో రోల్ మోడల్గా ఉందని కూడా అందరూ గుర్తించారు. ఈ కరోనా టైంలో కూడా యాక్టివ్గా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే, మన రాష్ట్రం ఒకటే. ఇక్కడ ఎవరు డిస్ప్యూట్ చేయండి ఒక డీబీటీ ద్వారానే 2,70,000 కోట్లు మనం ఈ 4 ఏళ్ల 8 నెలల్లో 10 నెలల్లో పూర్తిగా కిందికి నేరుగా మహిళల అకౌంట్లలోకి, బెనిఫిషరీస్ లబ్ధిదారులైన కుటుంబాలకు సంబంధించి మహిళల అకౌంట్లలో చేర్చాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, 2,70,000 కోట్లు నేరుగా ₹1 పిల్ఫరేజ్ అవినీతికి అవకాశం లేకుండా, అంతకుముందు హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలు లాంటివి లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి మనం పంపిస్తే, అలాగే అంటే నేను లెక్కలు భారీగా కనపడేవి చెప్తున్నా, 31 లక్షల ఇంటి పట్టాలు
కరోనా అయిపోయిన తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ మొదలుపెట్టి పూర్తి చేసి కన్స్ట్రక్షన్ కూడా 9 లక్షల ఇల్లు పూర్తి చేసి ఈరోజు రికార్డు బ్రేక్ చేస్తే, ఇంకా అలాగే నాడు నేడు కింద అటు పాఠశాలలు కానీ ఇటు ఆసుపత్రులు కానీ అది ఒక 17,000 కోట్లు, ఇది ఒక 17,000 కోట్లు. అంటే ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి, ప్రతిదీ లెక్కలు ఉన్నాయి. ఎవరు డిస్ప్యూట్ చేయడానికి వీల్లేని లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సహా అందరు గుర్తించినవి. వీవన్నిటికీ ఆధారాలు ఎక్కడున్నాయి అంటే ఆ తర్వాత మనం కన్స్ట్రక్ట్ పూర్తి చేసే అసెట్స్ క్రియేషన్, రైతు భరోసా కేంద్రాలు అయితేమి, సెక్రటేరియట్స్ అయితేమి, విలేజ్ క్లినిక్స్ అయితేమి, నాడు నేడు కింద ఇంతకుముందు అన్నట్టు రూపురేఖలు మార్చడం అయితేనేమి, ఇవన్నీ అన్డిస్ప్యూట్, నోబడీ కెన్ డిస్ప్యూట్ దిస్. ఇవి ఆంధ్రప్రదేశ్లో పోతే కనపడుతున్నాయి. టీబీటీ అనేది నోబడీ కెన్ డిస్ప్యూట్ ఇట్. ఏ బ్యాంకులు లెక్కలు తీసుకున్నాయి, ఎందుకంటే బ్యాంకులన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవచ్చు. పొలిటికల్గా విమర్శించాలంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ ప్రౌడ్గా మేము చెప్పగలిగేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్గా శాచ్యురేషన్ బేసిస్ మీద కరప్షన్కి అవకాశం లేకుండా, పిల్ఫరేజ్ స్కోప్ లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా ఇచ్చుకుంటూ పోయిన బెనిఫిట్స్ కానీ, అలాగే అసెట్ క్రియేషన్ కానీ, కొత్తగా ఇప్పుడు టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ, ఇందులో ఏది ఆకాశంలోంచి ఎక్కడో గాల్లో లెక్కలు చెప్పట్లాగా వాళ్ళ బీజేపీ వాళ్ళు పోయి చూసుకున్నా కనపడతాయి. అందులో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు, హోమ్ మినిస్టర్. సో వాళ్ళ చేతిలోనే అన్నీ ఉన్నాయి, అక్కడ చెక్ చేసినా కనపడతాయి, అందరికీ తెలిసిన విషయం ఇది. దాంట్లో ఆయన అవినీతిని అన్నాడు క్యాజువల్గా. ఎందుకు చెప్తున్నామంటే ఓ పొలిటికల్ లీడర్గా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ అది అవాస్తవం అని చెప్పడం మా బాధ్యత. కాబట్టి ఏదో రాజకీయ విమర్శ కోసం చేశారా అంటే చేసిపోతే పోయారు, కానీ ఇది వాస్తవం అని చెప్పడం మా బాధ్యత. కాబట్టి అవినీతి ఏదైనా జరిగింది అంటే అంతవరకు జరిగింది. 14-19 మధ్య జరిగింది. అందులో బీజేపీ కూడా పార్ట్నర్, దాంట్లో భారతీయ జనతా పార్టీ పార్ట్నర్. భారతీయ జనతా పార్టీ పార్ట్నర్గా ఇక్కడ మంత్రివర్గంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్గా కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్లో కూడా ఉంది. మరి ఆ పాపం అంతా ఎటు తప్పించుకుంటారు? ఆ రోజు జరిగింది. దాన్ని సహించలేకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించారు. అఫ్కోర్స్ 17లో ఎప్పుడైతే 17-18 స్టార్టింగ్కో పక్కకు వచ్చింది కాబట్టి బీజేపీ, ఆ తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. కాబట్టి మాకు సంబంధం లేదు, ఎన్నికలు వచ్చేసరికి అని అనొచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ బీజేపీ. బట్ చంద్రబాబు నాయుడు అవినీతి చూసి సహించలేకనే ఇంత అవినీతి మేము భరించలేమని చెప్పి, మా వల్ల కాదని చెప్పి జనం చీకొట్టి రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు చంద్రబాబు నాయుడును ఆయన పార్టీని. ఆ పార్టీతో ఈరోజు బీజేపీ మళ్ళీ పొత్తు పెట్టుకుంది.